దేవుని మీద విశ్వాసం తాత్కాలికంగా సన్నగిల్లింది ఏలియాకి. అందుకే మరణాన్ని కోరుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం సడలడం అనగా తగ్గటం మొదలవుతుందో మనకి బయట పరిస్థితులు గొప్పగా కనిపిస్తాయి. దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు బయట పరిస్థితులు నీకు చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి. నువ్వు దేవుణ్ణి చూసినంత కాలం, దేవుణ్ణి వీక్షించినంత కాలం నీకు లోకంలో ఉన్న పరిస్థితులు ఏవి నిన్ను కలతపెట్టవు, దుఃఖపెట్టవు, భయపెట్టవు, ఆందోళనకు నిన్ను గురి చేయవు. అటువంటి యెజెబెలులు ఎంతమంది వచ్చినా, అసలు వాస్తవంగా యెజెబెలు ఏలియాకు ఒక సమస్య కాదు. యెజెబెలును ఎదిరించలేదా? ఎందుకు ఎదిరించలేదు చెప్పండి. యెజెబెలును ఎంతగా ఢీకొట్టాడు చూడండి. యెజెబెలుని నిజంగా మనం ఆలోచించినప్పుడు యెజెబెలు అంటే లెక్కలేదు ఆయనకి. ఇప్పుడు ఆ యెజెబెలు పెట్టిన ఆ యొక్క బెదిరింపుకు భయపడ్డాడంటే ఏం జరిగింది ఏలియాకి? ప్రారంభంలో చెప్పాను నేను, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మనలాంటి బలహీనత ఏలియాకుంది. చూడండి, ఏలియా కూర్చున్నాడు, ఆ బెదరి వృక్షం కింద కూర్చోండి. మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలు. చూడండి, ఇంతవరకు చాలయ్యా, నా ప్రాణము తీసుకునేమని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షం కింద పరుణ్ణి నిద్రించుచుండగా ప్రార్థన చేశాడు. ఏలియా అనుకున్నాడు, ఇక నేను లేవకపోతే మంచిది, నాకు చాలు ఇంతవరకు అని. అయితే ఏమైందో తెలుసా? చూడండి, ప్రార్థన చేశాడు, నిద్రపోయాడు. ఏలియా అకస్మాత్తుగా భయాందోళనకు గురయ్యాడు. ఇదే కదా అకస్మాత్తుగా జరిగింది. దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం సడలుతుందో మనకు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, కలవరం వస్తుంది. ఇటువంటి ఏలియా భయాందోళనకు గురయ్యాడు. ఆలోచించండి, బహుధైర్యశాలి, విశ్వాస వీరుడు. ఏలియా చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు, కానీ ఇటువంటి దిశాలి బలసూరుడు, విశ్వాసం కలిగిన వాడు, మరణాపేక్ష కలిగిన బలహీనుడిగా మారాడు. అవును, ఏలియా ప్రారంభంలో పరిగెత్తాడు విశ్వాస జీవితంలో, ఇప్పుడు ఆగిపోయాడు. నిజంగానే ఆలోచించండి. ఇప్పుడు పైగా అంటాడు, ఇంత మటుకు చాలు ప్రభువా, నాకొద్దింకా, ఈ జీవితం నాకు జీవించాలని లేదు, నన్ను తీసుకో, ఇంక చాలు. పైగా అంటాడు, నా పితరులు చాలా మంది జీవించారు, వాళ్ళకన్నా నేను యోగ్యుడు కాదు అని ఇంత మట్టుకు చాలు అనుకున్నాడు. ఏలియా అలసిపోయిన స్థితిని మనకు చూపిస్తుంది. చూసారా, బదిరి వృక్షం కింద కూర్చున్నాడు, కృంగుబాటుకు లోనైపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో బదిరి వృక్షము కింద కూర్చున్న ఏలియా నిరాశ చెందిన ఒక విశ్వాసిని చూపిస్తూ ఉన్నాడు. ఇంతకీ నీవు కూడా ఏ చెట్టు కింద ఉన్నావు? ఏ నిరాశ చెట్టు కింద ఉన్నావు? ఏ నిరాశ నిన్ను ఆవరించింది? ఏ కలవరం నిన్ను ఆవరించింది? ఏ దుఃఖము నిన్ను ఆవరించింది? ఏ అంధకారం నిన్ను ఆవరించింది? ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక ఏలియా లాంటి ప్రార్థనలు చేయాలని ఆశ వస్తా ఉందా? ఎందుకు జీవించాలి? ఈ జీవితం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? ఎందుకు బ్రతకాలి? ఎందుకు ఈ జీవితాన్ని కొనసాగించాలి అన్న పరిస్థితి నిన్ను వెంటాడుతుందా? మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, నీట్ పీజీలో 2 సార్లు తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాస్తే ర్యాంక్ రాలేదంట. తన చెల్లెలకి ర్యాంక్ వచ్చింది, తనకు రాలేదు అని. ఈ జీవితం జీవించడం ద్వారా నాకు ఉపయోగం ఏంటి, నాకు మేలేంటి, నాకు లాభం ఏంటి అని సూసైడ్ నోట్ రాసింది. డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, పీజీ రాలేదని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ రాలేదని, ఈ జీవితం నాకు తృప్తినివ్వలేదని సూసైడ్ నోట్ రాసి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. చూసారా, నిరాశ ఒక వ్యక్తిని ఎంత పనిచేస్తుందో. నిస్పృహ మనకి ఆవరించిన వేళ మనకు తటస్థించే, మనల్ని తట్టే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా ఈ బ్రతుకు, చచ్చిపోతే పోద్ది కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీకు అటువంటి ఆలోచన వస్తుందా? అటువంటి ఆలోచన రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసం తగ్గిపోవడం. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం తగ్గిపోతుందో మనకి
లోకంలో పరిస్థితులు విపరీతంగా కనిపిస్తాయి, విపరీతంగా కనిపిస్తాయి. వాస్తవంగా ఏలియా ప్రార్థన ఒక ఊహాజనితంలాగా అనిపిస్తుంది అక్కడ. అసలు ఏలియానా ఇలాంటి ప్రార్థన చేస్తాడు? ఏలియానా అసలు ఒక రకంగా అజ్ఞానంతో కూడిన ప్రార్థన? ఏలియానా ఇలా చేస్తాడు? అసలు ఏలియాని దేవుడు తన సంకల్పం చొప్పున గిలాదు ప్రాంతంలో తర్ఫీదునిచ్చి తీసుకొచ్చాడు. ఆ భయానకమైన కాలంలో ఏలియా అయితేనే సరైన ఉజ్జి పనిచేయడానికి దేవుని కొరకు ఒక దిశాలి, ఒక పౌరుషం, రోషం, తెగువ కలిగిన వాడు. ఇటువంటి వాడు భయంతో, దుఃఖంతో, నూన్యత భావంతో మునిగి తేలుతూ ఉన్నాడు. ఆలోచించండి. అన్ని విషయం, అసలు దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాడు, దేవుని శక్తిని మర్చిపోయాడు, ఆకాశం నుండి అగ్ని రప్పించిన సంగతి మర్చిపోయాడు, దేవుడు పై చెయ్యి ఎలా సాధించాడో మర్చిపోయాడు, తన సేవకుడైన ఏలియాను దేవుడు ఎలా గణపరిచాడో మర్చిపోయాడు, దేవుడే యుద్ధం చేస్తాడని మర్చిపోయాడు. మొత్తం మర్చిపోయి అంతా ప్రతికూలంగా ఉన్న అన్నట్టు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆలోచించండి. మన జీవితాల్లో కూడా ఒకే ఒక కారణం, దేవునిపై విశ్వాసము తగ్గిపోవడం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ దేవునిపై విశ్వాసము ఎందుకు తగ్గుతుందో ఆలోచించండి. దేవునిపై ప్రేమ ఎందుకు తగ్గుతుందో ఆలోచించండి. దేవునిపై ఆసక్తి ఎందుకు తగ్గుతుందో ఆలోచించండి. ఏ విషయాలు, ఏ పరిస్థితులు దేవునిపై నీకు విశ్వాసాన్ని తగ్గేటట్టు చేస్తూ ఉన్నాయి అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇటువంటి నిరాశ నిస్పృహలు చేరుకున్నప్పుడు మొట్టమొదట దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో మీరు సంబంధాన్ని కట్టుకోవాలి. వ్యక్తిగతంగా నిన్ను నీవు పరీక్షించుకొని నీ విశ్వాస జీవితం ఎలా ఉందని చూడు. బైబిల్ మీద ఆసక్తి ఉందా లేదా చూడు. ప్రార్థన చేయటం ఆసక్తి ఉందా లేదా. మనం దేవుని మీద మనకు ఆసక్తి తగ్గుతుందంటే బైబిల్ చదవం, ప్రార్థన చేయం, దేవుని సన్నిధికి వెళ్ళాం. ఇవి ప్రారంభం. క్రమక్రమంగా మనకి దేవుని మీద విశ్వాసం తగ్గిపోవడానికి ఇదే ప్రారంభం. జాగ్రత్త. అటువంటి పరిస్థితులు నీలో తటస్థించాయా, నీలో ఉన్నాయో ఆలోచించండి. వాస్తవంగా ఇప్పుడు ఏలియా అటువంటి నిరాశలో కూడా చాలా ఉన్నతమైన స్థానానికి చివరి దశకు వెళ్ళాడు. గమనించారా? ఎందుకు అలా వెళ్ళాడు? దేవుడు ఏ రీతిగా ఏలియాను ఓదార్చాడు, ఏలియాను దేవుడు స్పృశించాడు. ఏలియాని ప్రాణం తీసుకోమంటే ప్రాణం తీసుకోకుండా తిరిగి బలమునిచ్చి ఎలాగా తన పరిచర్యకు వాడుకున్నాడో చూస్తే దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత నీ జీవితంలో కూడా నేటికి కూడా అది నానా ఏలియా జీవితంలో దేవుడు ఎలా కనపరిచాడో నీ జీవితంలో కూడా దేవుడు అలా కనపరచడానికి ఇష్టపడుతున్నాడు.